చెరువు తప్పిపోయింది వెతికి పెట్టండంటూ హైడ్రాకు ఇబ్బడి ముబ్బడిగా ప్రజల ఫిర్యాదులు. గ్రేడర్తో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక జలవనరులు, నాలాల కబ్జా ఆక్రమణ తొలగించాలంటూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల విన్నపాలు. ఆషామాషీ కాకుండా సాంకేతిక ఆధారాలు సైతం సమర్పణ. గూగుల్ మ్యాప్స్, ఎర్త్ ఫోటోలు లాంటివి జోడిస్తున్న వైనం. తుమ్మలకుంట చెరువు పూర్తిగా మాయం. అనేక చెరువులు 20 నుంచి 90% వరకు కబ్జా. నేషనల్ రిమోట్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం వెల్లడి. మొత్తం చెరువుల విస్తీర్ణంలో 61% ఆక్రమణకు గురైనట్టు హైడ్రాక్ నివేదిక. ఆక్రమణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి మహేశ్వర్ రెడ్డి. రైతులు, వర్సిటీలు, ఉద్యోగాలు మా ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇవే. సీఎం రేవంత్ 10 రోజుల్లో అన్ని వర్సిటీలకు వీసీలు. రాజీవ్ గాంధీ సివిల్ సభాయస్తం కింద మెయిన్స్ ఎంపికైన 135 మందికి 1,00,000 చొప్పున సాయం. 100 క్షిపణులు, డ్రోన్లు పేలుడుతో దద్దరిల్లిన ఉక్రెయిన్. 4,000 లావాదేవీలు, 20 కోట్ల ఆదాయం. రోజుకు సగటున రాష్ట్రంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ లెక్క ఇది. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లలో 1,50,00,000 క్రయ విక్రయాలు, 76,000